హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. కార్తీక పురాణ శ్రవణ ఫలము. సూత మహాముని సౌనకాది మహామునులను గాంచి ఇట్లనియే, ఓ సౌనకాది మహామునులారా, ఈ కార్తీక మహత్యమును చెప్పుటకు 1000 నోళ్లు జాలువు అని చెప్పాను. సౌనకాది మహామునులు కార్తీక మాస మహత్యమును, విష్ణు భక్తుల చరిత్రను మిక్కిలి కొనియాడి తమకు ఇట్టి మహాపుణ్యప్రదమగు గాథను వినిపించిన పౌరాణికుండగు సూత మహాముని అవలోకించి ఈ విధమున ప్రశ్నించిరి. ఓ సూతమునింద్ర, మా మనసులో ఎందుకు కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నవి. కలియుగము కదా ఇది. జనులు సర్వవిధములా పాపాత్ములై ఉన్నారు. వారు సంసార సాగరం నుండి తరింపవలెనన్నా ఎట్లా అని ఆయన ప్రశ్నించగా సూతుడు వారికి ఇట్లా జవాబు చెప్పాను. ఓ సౌనకాది మహామునులారా, మీరడిగిన ప్రశ్నలు ఎంతో సమంజసము. ఆ జవాబులు ఆ ప్రజానికమును వర్తించడం వల్లకు ముక్తి లభించును. బంధములు త్రెంచుకొని పోవును. క్రతువులో నర్చుట మొదలుగా గల పుణ్యకార్యముల వలన అందరూ తరింపవచ్చును అని చెప్పగా సౌనకాది మహామునులు మరలా ప్రశ్నించిరి. శుద్ధుడు ఆ ప్రశ్నలకు ఉచిత రీతిన సమాధానం లొసంగెను. జనులు తరించుటకు ఉపాయమేది? పుణ్యకార్యములు చేయటం వలన. అవి ఏవి? క్రతువులు మొదలుగా గల వ్రతములు. ధర్మం అననేమి? చతుర్విధ పురుషార్థములలో ఉత్తమమైనది ధర్మము. లోకమున అనేకులు వ్రత జప క్రతువులనర్చి భూరీ సంభావనలిచ్చి బ్రాహ్మణ సమారాధనలు చేసి ముక్తానందంతో లోకోపకారములు అగుచున్నారు. ఇటివి చేయుట అందరికీ సాధ్యము కాదు. అందరికీ అందుబాటులో ఉండు కార్తీక వ్రతం అనరించిన చాలును. కార్తీక మాస వ్రతం వలన క్రతువులు అనరించిన ఫలము, యజ్ఞయాగాదుల ఫలమును, సజ్జన స్నేహ ఫలమును, దానాది సత్కార్యములు అనరించిన ఫలమును కలుగును. ఈ కార్తీక మాస వ్రతము వలన జనులు సకల పాపములను పోగొట్టుకుని వారై జన్మరాహిత్యమును పొందగలరు. శివ పూజయు, విష్ణు పూజయు, నామ సంకీర్తనము, దీపారాధనము, దీపాదానము, ఆకాశ దీపముంచుటయు, ఏకాదశి నాడు ఉపవాసముండుటయు, ద్వాదశి పారాయణ చేయుటయు, కార్తీక మాసం అంతయు జీవనదుల యందు స్నానమాచరించుటయు, శక్తిని అనుసరించి దానములు, మాసాంతమున తమకున్న దానిలో బ్రాహ్మణ సమారాధనము అత్యంత ముఖ్యమైన విషయములు. శ్రీమన్నారాయణమూర్తికి అత్యంత ప్రియమగు కార్తీక మాస వ్రతం ఆచరించి ఎందరో మహానుభావులు సర్వపాపములను పోగొట్టుకొనిరి, సకల సౌభాగ్య సంపదలను పొందిరి, వారి జన్మరాహిత్యమును పొందిరి. జీవించినంత కాలము అనేకములకు శుభఫలములను పొంది మరణానంతరము శ్రీహరి పాద సాన్నిధ్యమును పొందిరి. మరి యొక్క ముఖ్య విషయము చెప్పేదని ఆలకింపుడు అని సూత మహర్షి సౌనకాది మహామనులను చూచి ఇట్లనెను. మాసములన్నిటి యందు కార్తీకము ఎక్కువ శ్రేష్టమైనది. ఆ మాసమున మహాపుణ్యము మరియు శివకేశవులకు ప్రీతికరము. అందుననే శాస్త్రముల యందున్న అష్టాదశ పురాణముల యందును ఈ కార్తీక ప్రశంస అధికముగా ఉన్నది. ఈ మాసం నందు వ్రతములు, నోములు ఆచరించువారు సర్వపాపముల నుండి విముక్తి పొందబడుదురు. ఇందు మరలా సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినప్పుడు చేయి స్నాన దాన వ్రత దీపారాధనములు పవిత్రములైనవి, అత్యంత శక్తివంతములైనవి చెప్పబడుచున్నవి. అదినో గాక కార్తీక మాస పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి, ద్వాదశి తిథులు అత్యంత ముఖ్యమైనవి. ద్వాదశి పారాయణ మహత్యం వలనే అంబరీషుడు దూర్వాసన శాపముల బారి నుండి రక్షింపబడెను. ఈ కథ మీరు ఎరిగి ఉంటిరి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు జీవనది యందు కాని బావి వద్ద కాని స్నానము చేయవలెను. దేవాలయమున దీపారాధనము గావించుకుని బ్రాహ్మణోత్తములకు దీపదానము చేయవలెను. ఆ దినమంతయు శుష్క ఉపవాసం నుండి ఆ రాత్రి భగవన్నామ స్మరణ చేయుచు జాగరణ చేయవలెను. కార్తీక పురాణ శ్రవణం గావించుకొనవలెను. మరుసటి రోజు అనగా ద్వాదశి స్నానం ఆచరించి తన శక్తి ఉన్నంతలోనే శ్రీమన్నారాయణమూర్తి ప్రీతి కొరకు దానధర్మములు చేయవలెను. అనంతరము బ్రాహ్మణోత్తములతో ద్వాదశి పారాయణములను ద్వాదశి గడియలు దాటకుండా ఆరంభించవలెను. పై చెప్పిన విధముగా భక్త శ్రద్ధలతో ఆచరించిన వారు భగవత్కృపకు పాత్రులగుదురు. వారులకు ముక్తి లభించును. కావున ఓ మహామునులారా, అందరికీ అందుబాటులో ఉన్న ఈ కార్తీక వ్రతం ఆచరించదగినది. ఈ కార్తీక వ్రత మహత్యమును విన్నవారికి, పఠించువారికి సర్వశుభములు కలుగును. స్వస్తి. ఓం నమః శివాయ.